Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Vocational Courses. I am M. Narasimha Reddy, M.Com Gold Medal in Taxation from Kakatiya University, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagajnagar, District Komarambim, Asifabad. Learning objectives. First one is objectives of auditing. Second one is detection and prevention of errors. Third one is the different types of errors. Fourth one is the detection and prevention of fraud. అభ్యసనం చేయవలసిన విషయాలు. ఆడిటింగ్ ఉద్దేశాలు. రెండవది దోషాలను కనిపెట్టుట మరియు వాటిని అరికట్టుట. మూడవది వివిధ రకాల దోషాలు. నాలుగవది మోసాలను కనిపెట్టుట మరియు వాటిని అరికట్టుట. ఆడిటింగ్ టు యూనిట్ 2 ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆడిటింగ్ పార్ట్ సి డిజిటల్ క్లాస్. ఆడిటింగ్ టు యూనిట్ 2 ఆడిటింగ్ ఉద్దేశాలు పార్ట్ సి డిజిటల్ క్లాస్. ఇక విషయానికి వచ్చినట్టయితే గత పార్ట్ ఏ డిజిటల్ క్లాస్ నందు ఆడిటింగ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశాలు అదేవిధంగా లక్ష్యాల గురించి మనం తెలుసుకొని ఉన్నాం. ఇక పార్ట్ బి డిజిటల్ క్లాస్ నందు అనుబంధ లక్ష్యాలైనటువంటి లో వివిధ రకాల దోషాలను కనిపెట్టుట మరియు వాటిని అరికట్టుట గురించి తెలుసుకొని ఉన్నాం. అదేవిధంగా ఈ పార్ట్ సి డిజిటల్ క్లాస్ నందు అనుబంధ లక్ష్యాలలో రెండవది అయినటువంటి వివిధ రకాల మోసాలను కనిపెట్టుట మరియు వాటిని అరికట్టుట మనము ఇప్పుడు ఈ పార్ట్ సి డిజిటల్ క్లాస్ నందు నేర్చుకోబోతున్నాం. ఇక విషయానికి వచ్చినట్టయితే రెండవది వివిధ రకాల మోసాలను కనిపెట్టుట మరియు వాటిని అరికట్టుట. మోసాలు. యజమానిని మోసగించుటకు సిబ్బంది ఉద్దేశపూర్వకంగా ఒక తప్పు పద్దు వ్రాయుట కానీ లేదా ఒక పద్దు వ్రాయకుండా ఉండుట కానీ చేసిన దానిని మోసం అంటారు. అంటే యజమానిని మోసగించుటకు సిబ్బంది ఉద్దేశపూర్వకంగా ఒక తప్పు పద్దును వ్రాయుట కానీ లేదా వ్యాపారంలో జరిగినటువంటి లేదా సంస్థలో జరిగినటువంటి ఒక వ్యవహారానికి సంబంధించినటువంటి అంశాన్ని పద్దు పుస్తకాలలో రాయకుండా ఉండుట కానీ చేసిన దానిని మోసం అందురు. మోసాలను కనిపెట్టుట దోషాలను కనిపెట్టుట కంటే చాలా కష్టమైనటువంటి పని. సమర్థవంతమైనటువంటి అంతర్గత తనిఖీ సంస్థలో ఉన్న ఎడల మోసాలు ఎక్కువగా జరుగుటకు అవకాశం ఉండదు. జరిగిన మోసాలను తేలికగా కనిపెట్టవచ్చును. అంటే దీని అర్థం యజమానిని మోసగించుట కోసం సంస్థలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బంది దొంగ పద్దులను రాయడం కానీ లేదా తప్పు పద్దులను రాయడం కానీ లేదా ఒక వ్యవహారానికి సంబంధించినటువంటి అంశాన్ని ఉద్దేశపూర్వకంగా యజమానిని మోసం చేయడం కోసం లేదా నగదును అపహరణ చేయడం కోసం లేదా వస్తువులను అపహరణ చేయడం కోసం లేదా మరే ఇతరమైనటువంటి కారణం చేత యజమానిని మోసగించడం కోసం స్వార్థ బుద్ధితో గనుక సంస్థలో పనిచేసేటువంటి సిబ్బంది చేసేటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పును మనము మోసం అంటాం. ఈ మోసాలను కనిపెట్టుట దోషాలను కనిపెట్టుట కంటే చాలా కష్టమైనటువంటి పని. ఎందుకనగా దోషం అనేది ఒక గుమస్తాపరమైనటువంటి దోషాలే కావచ్చు లేదా సిద్ధాంతపరమైనటువంటి దోషాలే కావచ్చు. ఈ దోషాలు అనేటివి ఉద్దేశపూర్వకంగా చేసినవి కావున వాటిని కనిపెట్టడం అనేది సులభతరమైనటువంటి అంశమే. కానీ యజమానిని మోసగించుట కోసం వస్తువులను లేదా సరుకును అపహరణ చేయట కోసం తెలివిగా చేసేటువంటి పనిని మనం మోసం అంటాం. ఆ మోసాన్ని దోషాన్ని కనిపెట్టినంత సులువుగా కనిపెట్టడం అనేది కష్టమైనటువంటి పని. అదే గనుక ఆ సంస్థలో గనుక సమర్థవంతమైనటువంటి అంతర్గత తనిఖీ ఇంటర్నల్ చెక్ గనుక ఉన్నట్లయితే అంటే ఒకరు చేసినటువంటి పనిని మరొకరు తనిఖీ చేసే విధమైనటువంటి వ్యవస్థ కనుక సమర్థవంతమైనటువంటి అంతర్గతమైన తనిఖీ ఇంటర్నల్ చెక్ కనుక ఆ సంస్థలో ఉన్నట్టయితే
మోసాలు ఎక్కువగా జరుగుటకు అవకాశం లేదు. ఎందుకంటే ఒకరు చేసినటువంటి పనిని మరొకరు తనిఖీ చేయడం ద్వారా మోసాలను మనం అరికట్టుటకు అవకాశం కలదు. అదేవిధంగా మోసాలను తేలికగా కూడా మనము అంతర్గతమైనటువంటి తనిఖీ ఇంటర్నల్ చెక్ కనుక సంస్థలో పటిష్టంగా ఉన్నట్టయితే మనము మోసాలను తేలికగా కనిపెట్టుటకు అవకాశం కలదు. ఇక అనుబంధ లక్ష్యాలలో రెండవది వివిధ రకాల మోసాలను కనిపెట్టుట మరియు వాటిని అరికట్టుట విషయంలో. మోసాలు చాలా రకాలుగా జరిగినప్పటికీ ఖాతాలకు అకౌంట్స్కు సంబంధించిన మోసాల గురించి ముఖ్యంగా పరిశీలించవలసి ఉంటుంది. ఖాతాలలో జరిగే మోసాలను 3 రకాలుగా విభజించవచ్చును. అవి ఒకటి నగదు అపహరణ, రెండవది వస్తువుల అపహరణ, మూడవది వ్యాపారాది ఖాతా పుస్తకాలలో దొంగ లెక్కలు వ్రాయుట. అంటే అనుబంధ లక్ష్యాలలో వివిధ రకాల మోసాలను కనిపెట్టుట మరియు వాటిని అరికట్టుట విషయంలో మోసాలు అనేక రకాలుగా జరిగినప్పటికీ ఖాతాలకు సంబంధించినటువంటి మోసాలు ఏవైతే ఉన్నాయో ఆ మోసాలను 3 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. అంటే సంస్థ నుంచి నగదును అపహరణ చేయుటకు అవకాశం కలదు, అదేవిధంగా వస్తువులను కూడా అపహరణ చేయుటకు అవకాశం కలదు, అదేవిధంగా దొంగ లెక్కలు రాయటకు కూడా అవకాశం కలదు. కావున ఒక్కొక్క అంశాన్ని గురించి కూడా మనము నేర్చుకున్నట్లయితే హియర్ secondary objectives of auditing or additional objectives of auditing or subsidiary objectives of auditing can be divided into the mainly 2 categories. First one is the detection and prevention of errors, and second one is the detection and prevention of fraud. Here secondary or additional objectives of auditing, the secondary or subsidiary objectives of auditing which is incidental to the main objectives. That is the first one is the detection and prevention of errors. Second one is the detection and prevention of fraud. Here now we are going to discuss about detection and prevention of frauds. Fraud means false representation of entry made intentionally or without belief in its truth with a view to defraud somebody. Detection of fraud is considered to be of the important duties of an auditor. As a matter of fact, originally audit was conducted mainly with the view to detect fraud whenever it was suspected. This system of internal check aims at the prevention of the fraud. If the auditor finds that the internal check system is defective and will not prevent the commission of frauds, he should suggest a better internal system. Fraud. Here, detection and prevention of fraud. Fraud is intentional and is knowingly committed to defraud the proprietors of the concern. This is done deliberately, which means that there is an intent to deceive, to mislead, or to occasional the truth of the material facts. Frauds are more serious than unintentional errors because of the implication of dishonesty which accompanies them. They are more difficult to detect than innocent errors. Thus, detection and prevention of frauds is of the great importance and constitutes an important duty of an auditor. Frauds may be divided into the 3 categories. Fraud means the willful misappropriation of an entry made intentionally to deceive others. From early times, detection of fraud is one of the important objects of audit. Auditors are generally employed to audit accounts whenever fraud is suspected, but it is more difficult to detect fraud than detecting an error. In a modern times, a system of an internal check is introduced to prevent frauds.
డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రాడ్స్. ది ఫాలోయింగ్ ఆర్ ద చీఫ్ వేస్ in which fraud may be of three types. Fraud may be generally committed in the following ways. First one is the embezzlement of cash or misappropriation of cash. Second one is the misappropriation of goods. Third one is the fraudulent manipulation of accounts. ఇక మొదటి అంశం నగదు అపహరణ. 3 మోసాలలో ఒకటవది నగదు అపహరణ. వ్యాపార సంస్థల్లో నగదు అపహరణ సర్వసాధారణము. అనేక విధములుగా నగదును అపహరించుటకు అవకాశం ఉండుటయే దీనికి కారణం. చిన్న చిన్న వ్యాపార సంస్థల్లో యజమానులే వ్యాపార వ్యవహారాలను స్వయంగా చూసుకుంటారు కాబట్టి నగదు అపహరణకు అవకాశం తక్కువ. కానీ పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లో వ్యాపార వ్యవహారాలను నడపడానికి ఎక్కువ మంది సిబ్బంది మీద ఆధారపడవలసి వస్తుంది. అందుచేత నగదు అపహరణ చేయటకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే చిన్న చిన్న వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న వ్యాపార సంస్థలలో లేదా వ్యాపారంలో జరిగేటువంటి వ్యాపార వ్యవహారాల సంఖ్య తక్కువగా ఉండడమే కాకుండా అదేవిధంగా వ్యాపార సంస్థల్లో జరిగేటువంటి ప్రతి వ్యాపార వ్యవహారాన్ని కూడా యజమానులే స్వయంగా చూసుకున్నటకు అవకాశం కలదు. కాబట్టి చిన్న చిన్న వ్యాపార సంస్థల్లో మోసాలు నగదు అపహరణ జరగడానికి తక్కువగా అవకాశం ఉంటుంది. కానీ పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో లక్షలలో వేలలో లక్షలలో వ్యాపార వ్యవహారాలు జరిగేటువంటి వ్యాపార సంస్థలలో అన్నీ కూడా యజమాని స్వయంగా పరిశీలించలేడు, అదేవిధంగా చూసుకోలేడు. కాబట్టి ఆ పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లో జరిగేటువంటి వ్యాపార వ్యవహారాలను నమోదు చేయడానికి కానీ లేదా నిర్వహించడానికి కానీ సిబ్బంది మీద ఆధారపడవలసి వస్తుంది. ఆ కారణం చేత ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి నగదు అపహరణ చేయటకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. అంటే పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లో ఎక్కువ మొత్తంలో వ్యవహారాలు జరుగుట కారణం చేత వ్యవహారాలను యజమానులు స్వయంగా చూసుకోలేకపోవటం గల కారణం చేత పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లో నగదును అపహరణ చేయటకు ఎక్కువగా అవకాశం కలదు. ఇక ఈ క్రింది పద్ధతుల ద్వారా నగదును అపహరణ జరగవచ్చును. ఒకటవది నగదు వసూళ్లను పుస్తకములలో రాయకుండా సొమ్మును జేబులో వేసుకోవడం. రెండవది వసూలు చేసిన మొత్తం కన్నా తక్కువ మొత్తాన్ని పుస్తకాలలో రాసి మిగతా సొమ్మును జేబులో వేసుకోవడం. మూడవది ఖర్చులు లేకుండానే ఖర్చు పెట్టినట్లుగా వ్రాసి డబ్బును అపహరించడం. నాలుగవది చెల్లించిన మొత్తం కన్నా ఎక్కువ మొత్తాన్ని పుస్తకాలలో రాసి ఆ ఎక్కువ మొత్తాన్ని జేబులో వేసుకోవడం. ఐదవది అరువు అమ్మకాలను పుస్తకాలలో వ్రాయకుండా ఖాతాదారుల నుండి వచ్చిన నగదును అపహరించడం. ఆరవది అసాధారణ నగదు వసూళ్లు అనగా వేస్ట్ను అమ్మగా వచ్చిన మొత్తం లేక వసూలైన రాని బాకీలను కాజేయడం అనేది మొదలగునవి నగదును అపహరించేటువంటి మార్గాలుగా మనం చెప్పడం అనేది జరిగింది. అంటే ఒకటవ అంశం వివరణకు వచ్చినట్టయితే నగదు వసూళ్లను పుస్తకంలో రాయకుండా సొమ్మును జేబులో వేసుకోవడం అంటే ఎవరైనా కస్టమర్లు లేదా ఖాతాదారుల వద్ద నుండి కనుక నగదు వచ్చినట్టయితే వచ్చినటువంటి పూర్తి మొత్తాన్ని ఖాతా పుస్తకాలలో రాయకుండా అంటే వ్యాపారాది వ్యవహారాలను నమోదు చేయకుండా వచ్చినటువంటి నగదును కాజేయడము లేదా జేబులో వేసుకోవడము లేదా దొంగిలించడానికి కూడా అవకాశం కలదు. కావున నగదు వసూలు పుస్తకంలో వ్రాయకుండా సొమ్మును జేబులో వేసుకోవడం వల్ల ఇటువంటి మోసాన్ని మనము కనిపెట్టుట అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి పని. అదేవిధంగా వసూలు చేసిన మొత్తం కన్నా తక్కువ మొత్తాన్ని పుస్తకాలలో రాసి మిగతా సొమ్మును జేబులో వేసుకోవడం అంటే దీని అర్థం వసూలు చేసిన మొత్తం కంటే తక్కువ మొత్తాన్ని పుస్తకాల్లో రాసి మిగతా సొమ్మును జేబులో వేసుకోవడం. అంటే ఉదాహరణకి ఒక 50,000 రూపాయలు ఒక ఖాతాదారుని వద్ద నుండి వసూలు అయినట్టయితే వాస్తవానికి 50,000 రూపాయలను ఖాతా పుస్తకాలలో రాయాలి.
కానీ యజమానిని మోసం చేయడం కోసం సిబ్బంది 30,000 రూపాయలు వచ్చినట్లుగా ఖాతా పుస్తకాలలో వ్రాయడం అనేది జరిగింది. అంటే ఈ 20,000 రూపాయలను అతని జేబులో వేసుకోవడం అనేది జరిగింది. కావున అంటే వసూలు చేసిన మొత్తం కన్నా తక్కువ మొత్తాన్ని పుస్తకాల్లో రాయడం వల్ల కూడా యజమానిని మోసం చేయటకు, అదేవిధంగా నగదును కాజేయటకు అవకాశం కలదు. అదేవిధంగా మూడవది, ఖర్చులు లేకుండానే ఖర్చు పెట్టినట్లుగా వ్రాసి డబ్బును అపహరించడం. వాస్తవానికి ఆ వ్యాపార వ్యవహారంలో ఆ వ్యవహారానికి ఖర్చుకు సంబంధించినటువంటి వ్యవహారమే జరగలేదు. జరగనప్పుడు అట్టి జరగనటువంటి ఖర్చుకు సంబంధించినటువంటి దొంగ పేమెంట్ రసీదులను కనుక సృష్టించి ఆ ఖర్చు పెట్టకుండానే పెట్టినట్టు కనుక వ్యాపార పుస్తకాలలో వ్యవహారాన్ని నమోదు చేయడం వల్ల అట్టి రూపకంగా కూడా డబ్బును అపహరించుటకు అవకాశం కలదు. అదేవిధంగా చెల్లించిన మొత్తం కన్నా ఎక్కువ మొత్తాన్ని పుస్తకాల్లో రాసి ఆ ఎక్కువ మొత్తాన్ని జేబులో వేసుకోవడం. దీని అర్థం, ఉదాహరణకి ఒక వ్యక్తికి 50,000 రూపాయలు ఇవ్వవలసి ఉంది. కానీ అతనికి 60,000 రూపాయలు చెల్లించి ఆ ఎక్కువ మొత్తాన్ని జేబులో వేసుకోవడం. వాస్తవానికి అతనికి చెల్లించవలసినటువంటి మొత్తం 50,000 రూపాయలే. కానీ అతనికి 50,000 రూపాయలు చెల్లించి అతని పేరున అతనికి 60,000 రూపాయలు చెల్లించినట్టుగా ఖాతా పుస్తకాలను నమోదు చేసి ఆ 10,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ 10,000 రూపాయలు కాజేయడం లేదా అపహరణ చేయడం లేదా జేబులా వేసుకోవడం. ఇక 5వ అంశం, అరువు అమ్మకాలను పుస్తకాల్లో వ్రాయకుండా ఖాతాదారుల నుండి వచ్చిన నగదును అపహరించడం. అంటే వ్యాపారంలో జరిగినటువంటి వ్యాపారంలో అరువు అమ్మకాలు ఏవైతే జరిగాయో ఆ అరువు అమ్మకాలను వ్యాపార పుస్తకాలలో నమోదు చేయకుండా ఆ ఖాతాదారులతో ప్రత్యక్షమైనటువంటి సంబంధాలను పెట్టుకొని ఈ వ్యాపారంలో జరిగిన వ్యవహారాన్ని వ్యాపార ఖాతా పుస్తకాల్లో రాయకుండా అతని వద్ద నుండి కనుక నగదును స్వీకరించినట్టయితే దీనిని కూడా నగదు అపహరణ చేయటకు అవకాశం కలదు. అరువు అమ్మకాలను పుస్తకాల్లో రాయకుండా నేరుగా ఖాతాదారుల వద్దకు వెళ్ళి వారి దగ్గర నుండి నగదును స్వీకరించుట, జేబులో వేసుకునుట కూడా నగదు అపహరణకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. అదేవిధంగా 6వ అంశం, అసాధారణ నగదు వసూళ్లు అనగా వేస్ట్ అంటే స్క్రాప్ ఏదైతే ఉందో ఆ స్క్రాప్ను అమ్మగా వచ్చినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని కూడా మనము వ్యాపారాది ఖాతా పుస్తకాలలో రాయకుండా కాజేయడానికి అవకాశం కలదు. అదేవిధంగా వసూలైన రాని బాకీలు కాజేయడం మొదలైన, అంటే గత కాలంలో రావు అని అనుకున్నటువంటి బాకీలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా రానప్పుడు రాని బాకీలు అంటాం. ఆ రాని బాకీలు ఏవైతే ఉన్నాయో ఒకవేళ ఖాతాదారుడు చెల్లించినట్టయితే రాని బాకీలు అనుకున్న వాటిని కనుక ఆ ఖాతాదారుడు చెల్లించినట్టయితే ఆ చెల్లించినటువంటి మొత్తాలను మనం వ్యాపారాది ఖాతా పుస్తకాల్లో నమోదు చేయకుండా ఆ వ్యవహారాన్ని ఖాతా పుస్తకాల్లో నమోదు చేయకుండా అట్టి మొత్తాన్ని అట్టి నగదును కూడా అపహరణ చేయడానికి, కాజేయడానికి, జేబులో వేసుకోవడానికి మొదలగు అవకాశాలు కలవు. ఎంప్లాయ్మెంట్ ఆఫ్ క్యాష్ ఆర్ misappropriation of cash, detection and prevention of frauds. First point, embezzlement of cash or misappropriation of cash. There is a greater possibility of defalcation of money in a big business house than in the case of a small proprietary businesses, where the proprietor has a direct control over the receipt and payments of cash. In a big business house, the system of receipt and payment of cash should be such that the work of one clerk in automatically checked by another clerk. Such a system is known as auditing as internal check. System which will be dealt with in detail later on. It is easier to misappropriate cash, and therefore the auditor will do well to pay particular attention towards cash transactions.
Here, detection and prevention of frauds. Cash may be misappropriated by, first one is the omitting to enter any cash which has been received, cash received but not entered into the accounts. Second one is the entering less amount than what has been actually received. Third point is making fictitious entries on the payment side of the cash book. Fourth point is entering more amounts on the payment side of the cash book than what has been actually paid. Fifth point is not accounting for miscellaneous receipts, for example, sale of crop, sale of scrap or waste materials. Misappropriation of cash takes place in two ways. First one is the by omission of receipts or acknowledging a lesser amount than actually received. And second one is the by inclusion of fictitious payments or recording more payments than actual made. To detect the first, the auditor should make careful comparison of records in cash book with other subsidiary books and the original vouchers. To detect the fictitious payments made, he should examine carefully all the original vouchers, invoices and wage sheets, etc. ఇక మోసాలలో రెండవది వస్తువుల అపహరణ. అపహరణలు కేవలం నగదుకే పరిమితం కాదు. ఆడిటర్ స్టాక్ రిజిస్టర్లను, కొనుగోలు ఖాతా, అమ్మకాల ఖాతా మున్నగు వాటిని జాగ్రత్తగా తనిఖీ చేయవలను. తరచుగా స్టాకును తనిఖీ చేస్తుండవలను. జరిగిన అపహరణలు అరికట్టుటయేగాక భవిష్యత్తులో జరగకుండా నిరోధించడానికి యాజమాన్యం స్టోరుకు అంతర్గతమైన తనిఖీ అదనపు పద్ధతులను ప్రవేశపెట్టవలసి ఉంటుంది. అంటే నగదును అపహరించడమే కాకుండా సంస్థలలో పనిచేసేటువంటి సిబ్బంది నగదునికే పరిమితం కాకుండా, అపహరణ చేయడానికి పరిమితం కాకుండా వస్తువులను కూడా అపహరణ చేయుటకు అవకాశం కలదు. అందుచేత ఆడిటర్ ఆ స్టోర్స్లో ఉన్నటువంటి స్టాక్ విలువలను ఏవైతే ఉన్నాయో వాటిని తనిఖీ చేయటం కోసం గాను పటిష్టమైనటువంటి అంతర్గతమైనటువంటి తనిఖీ విధానాన్ని, అదేవిధంగా అదనపు పద్ధతులను ప్రవేశపెట్టడం వల్ల అతను యాజమాన్యానికి సలహాలు ఇవ్వడం ద్వారా మనం వస్తువుల అపహరణ అనేది నివారించటకు అవకాశం కలదు. అంటే ఈ అపహరణ కేవలం నగదుకే పరిమితం కాదు. ఆడిటర్ స్టాక్ రిజిస్టర్స్ ఏవైతే ఉన్నాయో, కొనుగోలు ఖాతాలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా వస్తువుల అమ్మకాల ఖాతాలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా స్టాక్ రిజిస్టర్లు ఏవైతే ఉన్నాయో, కొనుగోలు ఖాతాతోటి, అదేవిధంగా అమ్మకాల ఖాతాతోటి, అదేవిధంగా ఇన్వాయిసెస్ తోటి కనుక సరిపోల్చి చూసి తనిఖీ చేసినట్టయితే మాత్రమే మనం ఈ వస్తువుల అపహరణకు సంబంధించినటువంటి అంశాన్ని త్వరగా గుర్తించుటకు అవకాశం కలదు. అంటే ఈ వస్తువుల యొక్క అపహరణ అనేది ఏకమొత్తంగా ఒకేసారి కాకుండా సంస్థల్లో పనిచేసేటువంటి సిబ్బంది కొద్ది మొత్తాలతో కూడా వస్తువులను అపహరణ చేయుటకు అవకాశం కలదు. కొద్ది మొత్తాలను అపహరణ చేస్తూ వెళ్ళినట్టయితే వ్యాపార సంస్థకు కొద్ది రోజుల తదుపరి ఎక్కువగా నష్టాలు రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఆడిటర్ తప్పనిసరిగా స్టాక్ రిజిస్టర్లను, కొనుగోలు ఖాతా, అమ్మకాల ఖాతా మున్నగు వాటిని జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది. సెకండ్ వన్ ఈస్ మిస్అప్రాప్రిసియేషన్ ఆఫ్ గూడ్స్. అగైన్ ఫ్రాడ్ మే బి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గూడ్స్, దట్ ఈస్ మిస్అప్రాప్రిసియేషన్ ఆఫ్ goods. This type of fraud is very difficult to detect, especially when the goods are less bulky and are
of higher value, proper methods of keeping accounts in regard to purchases and sales, stock taking, periodical checking of stocks, comparing the percentage of gross profit to sales of the periods, necessity for collusion will help to avoid misappropriation of goods. Here, this type of fraud is difficult to detect unless a proper stock record is kept. That is, proper records of goods, inwards and outwards, must be maintained. An efficient system of internal check must be introduced in a business concern. There should be adequate external security arrangement to see that no goods are taken out of the business premises without proper authority. ఇక మూడవది దొంగ లెక్కలను రాయుట. యజమానులకు లేదా ఇతరులకు నష్టం కలిగే విధంగా పుస్తకాలలో అసత్య వర్ణనను దొంగ లెక్కలు రాయడం అంటారు. ఈ రకమైన మోసాలలో నగదు అపహరణ కానీ ఆస్తుల అపహరణ కానీ జరగదు. నిజమైన లాభాల కంటే ఎక్కువ లాభాలను కానీ తక్కువ లాభాలను కానీ చూపుటకు దొంగ లెక్కలు వ్రాయుదురు. అందువల్లనే మోసం తప్పనిసరిగా నగదు లేక సరుకు అపహరణతో కూడినదై ఉండవలసినటువంటి అవసరం అనేది లేదు. అంటే ఇక్కడ మోసం చేయడానికి నగదును మోసం చేయడం, అదేవిధంగా వస్తువులను అపహరణ చేయడం లేదా నగదును అపహరణ చేయడమే మోసాలు కాదు. ఈ విధంగా దొంగ లెక్కల రాయట కూడా ఈ యొక్క మోసంలలో ఒక భాగం. ఈ యజమానులు లేదా ఇతరులకు నష్టం కలిగించే విధంగా పుస్తకాల్లో అసత్య వర్ణనను దొంగ లెక్కలను రాయడం అని అంటారు. అంటే ఇందులో నగదు అపహరణ కానీ లేదా ఇందులో వస్తువుల అపహరణ అనేది భాగం కాదు. ఇక లాభాలను పెంచి చూపించడం కోసం కానీ లేదా లాభాలను తక్కువగా చూపించడం కోసం కానీ ఈ దొంగ లెక్కలు రాయుదురు. అందువలనే మోసం తప్పనిసరిగా నగదు లేక సరుకు అపహరణతో కూడినై ఉండవలసినటువంటి అవసరం అనేది లేదు. అందులో దొంగ లెక్కలు రాయడానికి గల కారణాలు లేదా ఉద్దేశాలను కనుక మనం పరిశీలించినట్టయితే, లాభాల మీద ఎక్కువ కమిషన్ పొందుతారు. సిబ్బంది లాభాలు కనుక ఎక్కువ వచ్చినట్టయితే ఆ లాభాల మీద కమిషన్ ఎక్కువ వస్తుందనేటువంటి ఉద్దేశంతో కూడా మనం కమిషన్ కోసం కూడా లాభాలను పెంచి చూపించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాటాదారుల విశ్వాసాన్ని చూరగొనడం కోసం, అంటే వాటాదారులకు నమ్మకాన్ని కలిగించడం కోసం, అదేవిధంగా కృత్రిమమైనటువంటి వాటా విలువలను పెంచడం కోసం, అదేవిధంగా వాటాదారులను ఆకట్టుకోవడం కోసం కూడా ఈ దొంగ లెక్కలు రాయడానికి అవకాశం కలదు. అదేవిధంగా సి, కంపెనీ వాటాల విలువను కృత్రిమంగా పెంచుటకు, అదేవిధంగా డి, సంస్థ యథార్థ ఆర్థిక స్థితిని మెరుగుపరచుటకు, అదేవిధంగా ఈ వాటాదారుల సంఖ్యను పెంచుకున్నటకు. అంటే వాటాదారుల సంఖ్యను పెంచుకున్నటకు కోసం గాను కంపెనీ యొక్క ఆస్తుల విలువలను అదేవిధంగా గుడ్ విల్ను పెంచి చూపించడం అనేది జరుగుతుంది. Fraudulent manipulation of accounts. This type of fraud is more difficult to discover as it is usually committed by directors or managers or other responsible officials with the object of showing more profits than what actually they are. So that if they get commission on profits, they may get more commission. Their service may be retained by showing to the shareholders that because of their efficiency, they have shown more profits and thus maintain the confidence of the shareholders. C, if they hold shares, they may sell them at high price by declaring higher dividends. D, to obtain further credit by showing the financial position of the business better than what actually it is are. And E, to attract more subscribers for the sale of the shares of the company, etc. Thank you.